హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్ స్టోరీ రచయిత రూపా లావణ్య గారు, వాసిస్తున్నది లహరి రాజశేఖర్. ఈ స్టోరీని అభిమానిస్తున్న మీ అందరికీ కూడా చాలా 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 కృతజ్ఞతలండి. ఇంకా ఈ స్టోరీలో ఈ పాటలోకి వెళ్ళిపోదాం. నా డెవిల్ గాడితో రొమాన్స్. మాయా పూనం రూమ్ నుండి వెళ్ళగానే రియా మమత లోపలికి వెళ్ళి పూనంతో, అసలు ఎంత ధైర్యం ఉంటే మా బావని చంపాలని అంటూ ఉండగానే మళ్ళీ రెండోసారి ఆమె చంప పగులుతుంది. ఈసారి కొట్టింది కల్పన అయితే కాదు, డైరెక్ట్ రాజీబామ్మ. మమత రియా మళ్ళీ కోపంగా చూస్తూ ఉంటారు. పాపం పూనంకి ఏమీ అర్థం కాక టెన్షన్తో లేచి నిల్చుంటుంది. ఏమైంది, అసలు ఆ అమ్మాయి ఏమంటుంది అని పూనం మళ్ళీ బీపీ పెంచుకుంటూ ఉంటే, సిస్టర్ అని పొలికేక పెడుతుంది రాజీబామ్మ. క్షణంలో బయట టెన్షన్తో వెయిట్ చేస్తున్న నర్స్తో పాటు కాస్త వెనకగా కల్పన కూడా వచ్చేస్తుంది అక్కడికి. అత్తయ్య ఏమైంది, రియా మమత వాళ్ళని కూడా పూనం గారి రూమ్లో చూసి అనుమానం కలుగుతుంటే అడుగుతుంది కల్పన. ఏం లేదు కల్పన, వీళ్ళకి ఇంటి మీద గాలి మళ్ళిందట, ఇంకా వెళ్ళొస్తామంటుంటే అలాగే అన్నాను. ఈవినింగ్ వీరేంద్ర వచ్చాక ముగ్గురు బయలుదేరతారు, అంతే కదా మమత? కోపంగా చూస్తూ అడుగుతుంది రాజీ. మీ ఇంట్లో ఉంటున్నాం అనేగా మమ్మల్ని ఇలా ఇన్ని మాటలు అంటూ మా పిల్లని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. అన్నే గాని రానివ్వండి, మీ అందరి కలుస్తుందాం రా మూవీ స్టోరీ గురించి అనేతో చెప్పకపోతే నా పేరు మమతే కాదు అని ముక్కు చీది మరి తగిలిన చెంప మీదే మళ్ళీ దెబ్బ తగిలి బొగ్గ పట్టుకుని ఏడుస్తున్న రియా చేయి పట్టుకుని బరబరా లాక్కుపోతుంది మమత. పూనంకి మాయా గురించే రియా చెప్పిందని అర్థమైనా పూర్తిగా అర్థం అవ్వక కల్పనని అడుగుతారు. మీరు ఎవరు అనుకుని ఇంకేదో మా ఫ్యామిలీ రిలేటివ్స్ మ్యాటర్ చెప్పింది, మీరేం పట్టించుకోకండి అని సర్ది చెప్పి, ఎవరు వచ్చినా ఇక్కడ నుంచి కదిలితే జాబ్ ఉండదు అని గట్టిగా నర్స్కి కూడా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసారు రాజీవ్ కల్పన. పూనం అనుమానం వచ్చి నర్సుని అడిగినా పెద్దవాళ్ళ విషయాల్లో తలదూరిస్తే తనకేం ప్రాబ్లం అని నాకు కూడా తెలియదు మేడం అనేస్తుంది నర్స్. ఇవేమీ తెలియని మాయా డెవిల్ ఫోన్ చెయ్యమని చెప్పాక మళ్ళీ లేట్ అయితే నైట్కి ఇంకేం పనిష్మెంట్ ఉంటుందో అని గబగబా తన రూమ్కి వెళ్ళి కాల్ చేస్తుంది. అప్పుడు టైం 11 AM. డెవిల్ రాబర్ట్కి సంబంధించిన ఫైల్ తెప్పించుకొని అతను చేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్, అమ్మాయిల రాకెట్, ముంబైలో మర్డర్ చేసే కాంట్రాక్ట్స్ A to Z అన్ని కూపీలాగుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మాయా కాలింగ్ అని డిస్ప్లే చూసి చిన్నగా నవ్వుకుని లిఫ్ట్ చేసి, చెప్పు బుజ్జమ్మ అంటాడు స్మూత్గా. నేను కాదు, నువ్వే చేయమన్నావు అందుకే చేశాను అంటుంది ఏమీ తగ్గకుండా. అవునా, అయితే నీకు నాతో మాట్లాడడానికి ఏం లేవు అంటావు అంతేనా? తన ముందు ఉన్న టేబుల్పై గ్లాస్ పేపర్ వెయిట్ని గుండ్రంగా తిప్పుతూ అడుగుతూ ఉంటాడు డెవిల్. అంతే, నాకేముంటాయి నీతో మాట్లాడడానికి? ఉదయం నుండి ఆ బ్లూ కలర్ చీరలో తెగ తిరుగుతున్నావు కదా, అందులో భలే ముద్దగా ఉన్నావు తెలుసా. ఇది చెప్పడానికే ఫోన్ చేయమన్నావా? కాదు, వేరే ఇంకా చాలా చెప్పాలి. చెప్పు అయితే అవేంటో. కుడి భుజం మీద నిన్న రాత్రి నేను కొరికిన పంటిగట్టు కనిపిస్తుంది, బ్లౌజ్ దగ్గర కనిపిస్తుంది. అది చూస్తూ ఉంటే నాకు అసలు బయటికి రావాలని అనిపించలేదు తెలుసా అని మత్తె నిండిన గొంతుతో చెప్తుంటే గవక్కున బ్లౌజ్ చూసుకుని నిజంగానే కనిపించే సర్దుకుని, డెవిల్ ఉదయమే చెప్పాలి కదా, ఇప్పుడే చెప్పేది, అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారో. మా అబ్బాయి కాపురం బాగుంది అనుకుంటారులే కానీ బుజ్జమ్మ అంటుంది. కానీ అతని గొంతు అంత ముద్దుగా వినిపిస్తూ ఉంటే సిగ్గు కమ్మేస్తూ ఉంటుంది ఆమెకి. ఐ మిస్ యూ సో మచ్, వచ్చాయినా ఇంటికి, ఈరోజు బాగా గుర్తొస్తున్నావు. ఇంకా చెప్పాలి అంటే అని గ్యాప్ ఇచ్చేసరికి ఏం చెప్తాడా అని సౌండ్ చేయకుండా గుండె దడ పెరుగుతూ ఉండగా చేతిలో సెల్ మీద పట్టు పెంచేసి మరీ వింటుంది మాయా. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు చీర కొంచెం కిందకి కట్టావు కదా, నీ నడుమే కనిపిస్తుంది అనగానే దిక్కున కిందకి
చూసుకుని కవర్ చేసుకుని కాల్ కట్ చేయబోతుంది. ఆగాగు బుజ్జమ్మ అని మళ్ళీ వినిపించి నేను కట్ చేస్తున్నా అంటుంది వణుకుతున్న గొంతుతో. అదేంటి, అన్నికంటే ఇంపార్టెంట్ అండ్ ఒక గుడ్ న్యూస్ చెప్దామని అనుకున్నానే, వినవా మరి? వద్దా? ఒక క్షణం సిగ్గుపడుతూ ఆలోచించి మళ్ళీ ఏం చెప్తాడా అనుకుంటూ సరే చెప్పు అంటుంది మెల్లిగా. చెప్పాలి అంటే నాకు ఏదైనా స్పెషల్గా ఇవ్వాలి మరి నువ్వు అనగానే మళ్ళీ మాయ గుండె జల్లుమంటుంది. నాకేం వద్దు అంటుంది టక్మని. అవునా? షూర్నా? ష్యూర్. నువ్వు వద్దు, నీ గుడ్ న్యూస్ వద్దు. నేను కాల్ కట్ చేస్తున్నా అంటుంటే, అది నీ ముద్దుల అన్నయ్య మ్యాటర్ అయినా వద్దంటావా అయితే అని డెవిల్ గొంతు వినపడగానే ఏంటి అని గట్టిగా అరుస్తుంది. పాపం దెబ్బకి డెవిల్ చెవి గుయ్యమని ఫోన్ దూరం పెట్టి, రాక్షసి, ఇప్పటి వరకు అని మెల్లిగా రాగాలు తీసి ఇప్పుడు ఒకేసారి అలా గయ్యమని అరిస్తే నా చెవులు ఉండాలా పోవాలా? సారీ, నిజంగా సారీ. భయ్యా గురించి ఏంటి? ఎలా ఉన్నాడు? గుడ్ న్యూస్ అంటే తను కొమ్మల నుండి బయటకు వచ్చేసాడా? గడా అడిగేస్తూ ఉంటుంది. అచ్చచ్చో, నాతో మాట్లాడడానికి నీకు మాటలు ఏవీ లేవు కదా బేబీ, ఇప్పుడే కదా చెప్పావు అంటాడు నవ్వుకుంటూ. సచ్చినోడా, జైల్లో సెల్లిని కూడా రూమ్కి రెంటించుకునే మొహం మును నువ్వును. టైం చూసి ఆడుకుంటున్నావు దొంగ విధవా అని తిట్టుకుంటూ ఉంటే, దొంగ విధవ కాదోయ్, పోలీస్ విధవా. ఏంటి, జైల్లో సెల్ని రెంట్కి ఇచ్చుకుంటుంటానా? నువ్వు కూడా 1 నైట్ స్టే చేస్తావా ఏంటి అని పళ్ళీకిలిస్తూ పక్కనే ప్రత్యక్షం అవుతుంది అంతర్. నువ్వు ముయ్, లేదంటే నేను బయటికి తోసేసి కొత్త ఆత్మని తెచ్చుకుంటాను అని వార్నింగ్ ఇస్తూ, ఇహి అదేం లేదు డెవిల్జీ, ఊరికే అన్నాను, ప్లీజ్ చెప్పు. భయ్యా లేచాడా? అది చెప్పాలి అంటే అంత ఈజీ కాదమ్మా, దానికి చాలా ఖర్చు అవుతుంది. మరి నువ్వు రెడీయేనా? అడుగుతూ ఉంటేనే డెవిల్ అడగబోయేది ఎలాంటిదో అర్థమై ఆమె చెంపలు కెంపులుగా మారిపోతాయి. త్వరగా చెప్పు బేబీ, నాకు వర్క్ ఉంది అంటుంటే అంటుంది మళ్ళీ మెల్లిగా గొంతు తగ్గించేసి. ఏంటి, నాకు వినపడలేదు అంటాడు నవ్వుతూ. అన్నాను. చాలా గుడ్. అయితే లంచ్కి వచ్చేస్తాను, రెడీగా ఉండు ఉమ్మా అని ఫోన్లో ఒక ముద్దు పెట్టేసి కాల్ కట్ చేసి ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేయడంలో పడతాడు డెవిల్. ఇక్కడ మాయ అరచేతులు సిగ్గుకి టెన్షన్కి చల్లగా మంచు ముక్కల్లా మారిపోతూ ఉంటే బెడ్ మీద అడ్డంగా పడుకుని అరుణ్ విషయం మర్చిపోయి పాపం డెవిల్ ఏమడుగుతాడా అని అదే ఆలోచిస్తూ ఉంటుంది. పక్కనే బోర్లా పడుకుని కాళ్ళు లేపి ఊపుతూ అంతర్ కూడా మాయానే చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. హలో కిరణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి అంటూ అరుణ్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ వసంత్ కాల్ చేసేసరికి కంగారుగా విష్ చేస్తూ ఉంటాడు. అరుణ్, ఆ పేషెంట్ని ట్రీట్ చేస్తున్నది నువ్వే కదా? ఎస్ సార్, అజిత్ సార్నే నన్ను స్పెషల్గా అపాయింట్ చేసి అరుణ్ గారిని కేర్గా చూసుకోమని చెప్పారు అంటూ ప్రమోషన్ కోసం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఓకే, బట్ కార్తీక్ కూడా నీతో మాట్లాడాడు కదా, ఆ విషయం కూడా నాకు తెలుసు అనగానే ఆ కిరణ్కి చెమటలు స్టార్ట్ అవుతాయి. రీజన్, కార్తీక్ వచ్చి అజిత్కి తెలియకుండా కొన్ని రోజులు అరుణ్ కోమాలోనే ఉండాలి అని చెప్తాడు. దానికి కిరణ్ కూడా ఓకే అంటాడు. ఇప్పుడు అదే విషయం ఏకంగా హాస్పిటల్ హెడ్ అజిత్ ఫాదర్ వసంత్ చేసి చెప్తుంటే ఎవరికి ఎందులో హెల్ప్ చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటే, కార్తీక్ చెప్పినట్లు అప్పుడే ఆ అరుణ్ని ఏమీ కోమలో నుండి బయటకు వచ్చేలా చేయకు, నేను మళ్ళీ కార్తీక్తో నీకు ఇన్ఫార్మ్ చేస్తాను, బట్ బీ కేర్ఫుల్, అజిత్కి ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు అంటారు వసంత్. ఓకే సార్, అలాగే సార్ అంటూ ఉంటాడు. కానీ అతని మనసులో అనవసరంగా ఒప్పుకున్నానా అని అనిపిస్తూ ఉంటుంది. మేడం అన్న పిలుపుతో డెవిల్ చిలిపి మాటల లోకం నుండి బయటకు వస్తుంది మాయా. వస్తున్నా అంటూ బెడ్ మీద నుండి లేచి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా పూనంని చూడడానికి వచ్చిన నర్స్. ఆ నర్స్ ఫేస్లో
కంగారు క్లియర్గా కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా రొమాంటిక్ మూడ్ నుండి అగాధంలోకి జారిన ఫీలింగ్ మాయాది. ఏమైంది సిస్టర్? మమ్మ మమ్మ బాగానే ఉంది కదా? టెన్షన్గా బయటికి వచ్చి ఆ నర్స్ ఏం చెప్పక ముందే కిందకి నడుస్తూ అడుగుతుంది. బాగానే ఉన్నారు మేడం, కానీ ఇందాక అజిత్ సార్ వాళ్ళ మరదలట రియా మేడం వచ్చి మేడంతో ఏదో మాట్లాడారు. అప్పటి నుండి మిమ్మల్ని పిలవమని మీ మదర్ ఒకటే గొడవ. రెస్ట్ తీసుకోండి, టాబ్లెట్స్ వేస్తారు, కొంచెం మత్తుగా ఉంటుందని చెప్పినా వినట్లేదు. అందుకే మీకోసం వచ్చాను అంటూ పూనం రూము ముందుకి రాగానే మాయా లోపలికి వెళ్లే ముందే టెన్షన్తో చేతులు పట్టేసుకుంటుంది మా నర్స్. అప్పటికే ఆ నర్స్ చెప్పిన దానికి మాయ గుండెలు జారిపోతూ ఉంటాయి. అక్కడ అరుణ్ విషయం, అలాగే డెవిల్ తన పెళ్లి అవన్నీ చెప్పేసిందా అని భయపడుతూ ఉంటే ఇప్పుడు నర్స్ చేతులు పట్టుకునేసరికి భయంతో చూస్తుంది. ప్లీజ్ మేడం, ఇలా అయిందని అజిత్ సార్కి చెప్పకండి, నా జాబ్ పోతుంది. ఆల్రెడీ కల్పన మేడం చెప్పారు, మళ్ళీ ఎప్పుడు ఎవరిని పూనం మేడం దగ్గరికి మీ ఎవరు పర్మిషన్ లేకుండా పంపను అంటుంది కళ్ళ నిండా నీళ్ళతో. పాపం అనిపించి అలాగే అనేసి రూమ్లోకి వెళుతుంది ఫాస్ట్గా. అక్కడ పూనంని మళ్ళీ నార్మల్గా చూసాకే ఆమె హార్ట్ కొంచెం నార్మల్ అవుతుంది. మాయా కనిపించడంతోనే పూనం లేచి నిల్చుని, శామ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిజం చెప్పు. మనల్ని తీసుకువచ్చిన పోలీస్ అతను మన అరుణ్ ఫ్రెండేనా అని సీరియస్గా అడుగుతారు ఆవిడ. తను అనుకున్నట్లే అయ్యిందని భయపడుతూ, హామమ్మ, నిజంగా భయ ఫ్రెండ్నే, అందుకే కదా భయాకి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు సడన్గా ఏమైంది మమ్మ? మరి ఇక్కడ ఉంటే ఒక అమ్మాయి వచ్చి అదేదో అనేసి వెళ్తుంది అంటారు అనుమానంగా చూస్తూ. లేదు మమ్మ, ఆ అమ్మాయికి నువ్వు ఎవరో తెలియదట, అందుకే అనగానే ఆల్రెడీ కల్పన కూడా అదే చెప్పి ఉంటుంది కాబట్టి నిజమే అనుకుని, నిజమే కదా నువ్వు ఆ పోలీసు వాడిని అని మళ్ళీ అనుమానంగా అడిగితే, లేదు మమ్మ లేదు అంటుంది మాయ కూడా కంగారుగా. సరే, నేను జాహ్నవి ఆంటీతో మాట్లాడాలి, కాల్ చేయి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎలా ఉన్నారో కనుక్కొనే లేదు అంటుంది. ఇప్పుడు నేను కనుక కాల్ చేస్తే డెవిల్కి తెలిసిపోతుంది. ఇప్పటి వరకు నేనేం బయటపడకుండా ఉన్నది కూడా వాళ్ళ కోసమే కదా. లేదు, మమ్మకి ఏదో ఒకటి చెప్పాలి అని. మమ్మ, ఆంటీ వాళ్ళు ఇంకా ఇక్కడ ఇండియాలో ఉంటే హనీ గుర్తు వస్తూ ఉండలేకపోతున్నామని 2 నెలల క్రితం ఫారెన్ వెళ్ళిపోయారు. కాంటాక్ట్ నాకు తెలియదు. నేను కూడా నిన్ను భయాన్ని చూసుకోవడంలో బిజీ అయ్యాను, సారీ మమ్మ అంటుంది. నిజమే, ఒక్కదానివే ఎలా ఉన్నావో. సర్లే, త్వరగా కనుక్కో. రేణు ఉందిగా, కనుక్కోమను. అరుణ్కి తగ్గిపోతే అందరం మళ్ళీ వెళ్ళిపోవచ్చు అనేసి అప్పటికే టాబ్లెట్స్ మత్తుతో నిద్ర వస్తుంటే మెల్లిగా బెడ్పై పడుకుంటుంది పూనం. అప్పటికి గండం గడిచింది అనుకుని మెల్లిగా మళ్ళీ తన రూమ్కి వచ్చేస్తుంది మాయా. తను ఆ రూమ్ దాటిన వెంటనే నర్స్ ఫాస్ట్గా బాల్కనీలోకి వెళ్ళి మొబైల్లో వీళ్ళ మాటలు మెసేజ్లో పంపిస్తుంది. 1 AM. పూనం ప్రశ్నలకి ఏమవుతుందో అని అలాగే ఆలోచిస్తూ కూర్చుంటుంది మాయా. డోర్ ఓపెన్ అయ్యేసరికి మళ్ళీ ఎవరా అని చూస్తే డెవిల్ లేచి వెళ్ళి చేతిలో ల్యాప్టాప్ అందుకుని, లంచ్ ఇక్కడికే తెచ్చేదా అంటుంది. మనిషి ఇక్కడే ఉన్నా మైండ్ ఇక్కడ లేదని అతనికి అర్థమైనా వెంటనే అడగడం ఇష్టం లేక, ఇద్దరికి తెచ్చే బుజ్జమ్మ, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్తాడు. కిందకి వెళ్ళి ముందు పూనంకి లంచ్ ఇచ్చేసి మళ్ళీ తనకి డెవిల్కి కూడా ప్లేట్స్లో ఫుడ్స్ పెట్టుకుని వస్తుంది. నువ్వు ఇలాగే మూవ్ అని ఉండు, మన మొగుడికి డౌట్ వచ్చేస్తుంది అంటుంది అంతర్. ఏం డౌట్? అంతర్, నీ మొన్న ఏడిస్తే హనీ కోసం అనుకోలే, ఇప్పుడు డల్గా ఉంటే మళ్ళీ ఏమైంది అని అనుకుని వాడిలోనే డెవిల్ని బయటికి తీసుకువస్తాడు. నీ తిక్క తీరుతుంది మాయా. అమ్మో నిజమే, రియా అన్నవి చెప్పినా మళ్ళీ నా వల్ల రోజు ఇంట్లో గొడవలాగానే ఉంటుంది. మామూలుగా ఉంటే సరే అనుకుంటూ, థ్యాంక్స్ని అంతర్, ఇలా అప్పుడప్పుడు అయినా పనికొచ్చే సలహాలు ఇవ్వు. అంతర్, నేను పనికొచ్చేవే ఇస్తానే, నువ్వే పెంట చేస్తుంటావు. ముందు వెళ్ళి భయ్యా కోసం గుడ్ న్యూస్ ఏంటో కనుక్కో.
పిల్లి పీచు మొహందానా అనేసి మాయమవుతుంది. మాయా, అమ్మో నిజమే, నేను ఆ విషయమే మర్చిపోయా అని ఫాస్ట్గా నడుస్తుంది. డోర్ తీసి చూస్తే ఫ్రెష్గా స్నానం చేసేసి బ్లాక్ టీషర్ట్, బ్లూ డెనిమ్ వేసుకుని మిర్రర్లో హెయిర్ సెట్ చేసుకుంటూ కనిపిస్తాడు డెవిల్. అసలే తెల్లగా దెబ్బ పండిలా ఉంటాడా, బ్లాక్లో ఇంకా హాట్గా కనిపిస్తూ ఉంటే దేవుడా, వీడి కావాలని నేను చూస్తానా లేదా అని ఇలా చేస్తున్నాడు అనుకుని మామూలుగా తన అవుట్ఫిట్ చూసుకుంటుంది. బ్లూ కలర్ చీర, బ్లాక్ కలర్ బ్లౌజ్ చూసి నోరు తెరుస్తుంది పాప. హలో, ఏంటి బుజ్జమ్మ అలా చూస్తున్నావు? ఎంత మొగుడినైనా కూడా ఇలా చూస్తే దిష్టి తగులుతుందేమో, నువ్వు కావాలని డ్రెస్ వేసావు కదా అంటుంది. తనది అతనిది వేళతో మార్చి మార్చి చూపిస్తూ. ఎస్, అందులో డౌట్ ఎందుకు? సరే, నాకు ఆకలిగా ఉంది, రెడీయా అంటాడు మాయని చూస్తూ. తెచ్చాను, ఇదిగో అంటూ తన ప్లేట్ పక్కకి పెట్టి ఇంకోటి అందిస్తే తీసుకుని అది కూడా పక్కకు పెట్టేసి ఆమె చీర కొంగు పట్టుకుని లాగి, నేనన్నది నాకు ఆకలిగా ఉంది, నువ్వు రెడీయా అని అంటాడు ముందుకు లాగుతూ. డెవిల్ వదులు ముందు అంటూ వెనక్కి లాగుతూ ఉంటే ఒక్కసారిగా ఇద్దరి బలాలకి పిన్ ఊడి వస్తుంది. గబుక్కున వెనక్కి తిరిగిపోయి రెండు చేతులు అడ్డు పెట్టుకుంటుంది. చల్లగా అతని చేతుల స్పర్శ ఆమె నడుముని తాకుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రాసింది రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఈ స్టోరీ రూపా లావణ్య గారు లిపి ప్రొఫైల్లో కూడా ఉంది. కావాల్సి వస్తే ఎవరికైనా చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చదువుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.